హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 97 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ నుంచి సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ అలాగే బిగ్ బాస్ ఫైనల్లో డిసెంబర్ 21 ఆదివారం జరుగుతుంది. ఆ ఫైనల్లో ఎవరు గెలుస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇది డే 97 ఎపిసోడు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్. ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు వచ్చి హౌస్మేట్ తర్వాత కొన్ని ఫన్నీ గేమ్స్ అండ్ ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఈరోజు జరిగిన ఫన్నీ గేమ్స్ ఏంది, ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వీడియోలో చూద్దాము. నిన్నటి వరకు జరిగిన ఓట్ అపీల్స్ టాస్క్ అన్నిటిలో బాగా ఆడి టాప్లో ఉన్న తనుజకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తారు. కన్ఫ్యూజన్ పిలిచి నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలంటే విన్నర్ ప్రైజ్ మనీలోంచి 3 lakhs కట్ అవుతాయి. ఒకవేళ ఈ ఆఫర్ రిజెక్ట్ చేస్తే డైరెక్ట్గా నామినేషన్లోనే ఉంటావు అని చెప్తాడు బిగ్ బాస్. తనుజ వచ్చి నేను 3 lakhs కట్ అవడానికి ఒప్పుకోను, నేను ఆడియన్స్ యొక్క ఓటింగ్ మీదే డిపెండ్ అవుతానని చెప్తుంది. తనుజ చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ బాగా హర్ట్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన అన్ని గేమ్స్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. తనుజకి చాలా కష్టపడి అంత దూరం వస్తే దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసామన్నట్టుగా ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ బయట కూర్చొని బాధపడుతుంటే తనుజ వచ్చి బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. హౌస్మేట్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తారు, తను తీసుకుంది ఫెయిర్ డెసిషన్ అని, ఆడియన్స్ ఓటింగ్ మీద డిపెండ్ అవ్వడం చాలా గొప్ప వరం అని చెప్తారు. నెక్స్ట్ హౌస్మేట్స్కి బింగో వాళ్ళు చిన్న టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే, హౌస్మేట్స్ తను నచ్చిన హౌస్మేట్స్కి ఒక ఫ్లేవర్ బింగోని ఇవ్వాలి. తనుజ తనకు నచ్చిన పవన్ కళ్యాణ్కి ఒక బింగో ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ బర్నీ వచ్చి సుమన్ శెట్టికి ఒక బింగో ఫ్లేవర్ ఇస్తాడు. డెమాన్ పవన్ సంజనాకి ఒక బింగో ఫ్లేవర్ని ఇస్తాడు. ఇమాన్యుల్ వచ్చి తనుజకి ఒక బింగో ఫ్లేవర్ ఇస్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్కి ఒక బింగో ఫ్లేవర్ని ఇస్తాడు. నెక్స్ట్ సంజన వచ్చి డిమాండ్ పవన్కి ఒక బింగో ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ కారు విక్టోరియస్ వాళ్ళు ఒక హౌస్మేట్స్కి చిన్న టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ సంచాలక్ వచ్చి భరణి. ఈ టాస్క్ని ఆడటానికి హౌస్మేట్స్ 2 టీమ్స్గా డివైడ్ అవుతారు. ఒక టీంలో వచ్చి తనూజ, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇంకో టీంలో డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి ఉంటారు. ఈ టాస్క్ని ఎలా ఆడాలంటే, సంచాలక్ స్టార్ట్ చెప్పినప్పుడు ఎవరైతే పోయి కారులో ఉన్న జెండాని ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేస్తారు. ఆ క్వశ్చన్ కానీ కరెక్ట్గా చెప్తే గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ యాంకర్స్ ఉంటాయి. ఈ టాస్క్లో భరణి అండ్ టీము విన్ అవుతారు. అందరికీ గిఫ్ట్ వోచర్స్ ఇస్తాడు విక్టోరియస్ వాళ్ళు. ఇప్పుడు ఇదంతా శుక్రవారం జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ శనివారంకి వస్తే, ఇప్పుడు నాగార్జున రాగానే తనుజని బాగా పొగుడతాడు, బాగా టాస్క్లు ఆడి టాప్ వచ్చినందుకు. అలాగే ఇమ్యూనిటీని రిజెక్ట్ చేసి ఆడియన్స్ ఓటింగ్ రిజల్ట్ మీద డిపెండ్ అయినందుకు దానికి కూడా అప్రిషియేట్ చేస్తాడు నాగార్జున. నెక్స్ట్ హౌస్మేట్స్కి నాగార్జున గారు ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే, ఒక్కొక్క హౌస్మేట్ని పిలిచి ఈ హౌస్మేట్స్లో మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మలేకపోతున్నారో చెప్పాలి. నమ్మే వాళ్ళకేమో గ్రీన్ ఫ్లాగ్, నమ్మలేని వాళ్ళకేమో రెడ్ ఫ్లాగ్ పెట్టాలి. నెక్స్ట్ సంజనాని పిలిచి ఈ హౌస్లో మీరు ఎవరిని నమ్ముతున్నారంటే, సంజన వచ్చి ఇమాన్యుల్ని నమ్ముతుంది కాబట్టి ఇమాన్యుల్కి గ్రీన్ ఫ్లాగు, అలాగే తనుజకి నమ్మలేకపోతుంది కాబట్టి తనుజకి రెడ్ ఫ్లాగు. భరణి తన అభిప్రాయం ప్రకారం బాగా నమ్మకం ఉంది సుమన్ శెట్టి మీద, అలాగే నమ్మకం లేనిది డెమాన్ పవన్ మీద. భరణికి సుమన్ శెట్టి పైన బాగా నమ్మకం ఉందని చెప్పినందుకు నాగార్జున గారు భరణి అండ్ సుమన్ శెట్టి యొక్క బాండింగ్ గురించి ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన బాండింగ్ మొత్తం ఒక వీడియోలో చూపిస్తాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ వీడియో. ఒకసారి మీరు మిస్ అయితే మాత్రం చూడండి. అలాగే డెమన్ పవన్ తన అభిప్రాయం ప్రకారం బాగా నమ్మకం ఉంది ఇమాన్యుల్ మీద, అలాగే నమ్మకం లేనిది మాత్రం భరణి మీద డెమన్ పవన్కి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఈ హౌస్లో బాగా నమ్మకం ఉంది తనుజ మీద, మన అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఈ హౌస్లో నమ్మకం లేనిది డెమాన్ పవన్ మీద. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చి ఈ హౌస్లో బాగా నమ్మింది సంజన అని, అలాగే నమ్మకం కోల్పోయింది మాత్రం భరణి మీద. నెక్స్ట్ తనుజకి ఈ హౌస్లో బాగా నమ్మకం ఉన్నది పవన్ కళ్యాణ్ మీద, అలాగే నమ్మకం లేనిది సంజన మీద తనుజకి.
అలాగే ఈ హౌస్‌లో సుమన్ శెట్టికి బాగా నమ్మిన వ్యక్తి వచ్చి భరణి. అలాగే నమ్మకం లేని వ్యక్తి వచ్చి ఇమ్మాన్యుల్. నెక్స్ట్ సింగర్ స్మిత గారు 'మసక మసక చీకటిలో' అనే సాంగ్‌ని రీమిక్స్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం బిగ్ బాస్‌కి వచ్చారు. స్మితతో పాటు నోయల్ కూడా వస్తాడు. నోయల్ అండ్ ఈ సాంగ్ యొక్క డైరెక్టర్ కూడా వస్తారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్‌మేట్స్‌కి ఇంకో చిన్న టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏందంటే ఇప్పుడు దాకా జరిగిన 14 వారాల్లో ఏ వారం మీకు రీగ్రెట్ అంటే బాగా ఆడలేదు, బాగా ఆడుంటే బాగుండేది ఏ వారం అని అడుగుతాడు అదే నాగార్జున గారు. సుమన్ శెట్టిని పిలిచి అడగగానే సుమన్ శెట్టి వీక్ నెంబర్ 10 సార్, నేను నిఖిల్ని నామినేట్ చేశాను, నిఖిల్ నామినేట్ అయిపోయాడు, ఆ నిఖిల్ పోయినందుకు నాకు చాలా బాధేసింది ఆ వారము అని చెప్తాడు. నెక్స్ట్ తనుజని పిలిచి తనుజకి ఏ వారం అంటే కొంచెం బాధ అనిపించిందంటే వీక్ నెంబర్ 7 నేను బర్నీ గారు ఎలిమినేట్ అవుతారు అనుకోలేదు, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారంటే వెంటనే బర్నీ ఉండి నేను ఎలిమినేట్ అయింది వీక్ నెంబర్ 6 అని చెప్తాడు. అప్పుడు అదే నాగార్జున గారు వీక్ నెంబర్ 6 వచ్చి నీకు చాలా బాధ వేసిందా అని అడుగుతాడు తనుజని. డిమాండ్ పవన్కి మాత్రం వీక్ నెంబర్ 6 చాలా బాధేసింది. ఎందుకంటే అక్కడ రీతుతో గొడవపడి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తోయటం అలా చేశాడు కదా, ఆ వీక్ మాత్రం చాలా బాధపడ్డాను సార్ అని చెప్తాడు. ఇమ్మాన్యుల్ మాత్రం వీక్ నెంబర్ 7 బాగా బాధపడ్డాను సార్, నేను పవన్ కళ్యాణ్కి తనుజాని నామినేట్ చేస్తాడని చీటీ ఇచ్చాను, కానీ అతను వేరే వాళ్ళని చేశాడు, నేను కావాలని అలా చేయలేదు, ఎవరిని చేస్తాడో చూద్దాం అన్నట్టుగా ఇచ్చిన ఆ వారం మాత్రం చాలా బాధపడ్డాను. నాకు తనుజ కొన్ని గొడవలని. ఇప్పుడు జరిగిన 14 వారాల్లో పవన్ కళ్యాణ్కి వీక్ నెంబర్ 7 కొంచెం బాధేసిందంట. ఎందుకంటే అప్పుడు కొంచెం అగ్రెసివ్ అయ్యిండు, కొంచెం గొడవలు ఎక్కువైనాయి పవన్ కళ్యాణ్కి. బర్నీకి జరిగిన వారాల్లో వీక్ నెంబర్ 5 చాలా బాధేసిందంట. ఎందుకంటే వీక్ నెంబర్ 5లో బెడ్ టాస్క్ ఉంటుంది. ఆ బెడ్ టాస్క్లో శ్రీజాని బెడ్ మీద నుంచి తోసిన విధానం బర్నీకి నచ్చలేదంట. అందుకని చాలా బాధపడ్డాడంట బర్నీ. నెక్స్ట్ సంజనాకి వీక్ నెంబర్ 11 చాలా బాధేసిందంట. ఎందుకంటే అక్కడ రీతుతో గొడవైంది, ఒక ఆడపిల్లని అనుకుని మాట్లాడినాను, సో నాకు అది 11వ వారం మాత్రం చాలా బాధేసింది సార్ అని చెప్తుంది. నెక్స్ట్ టైం ఫర్ ఎలిమినేషన్. ఇప్పుడు ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఇప్పుడు అందరూ నామినేషన్లో ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ఇప్పుడు నాగార్జున గారు అందరూ ఫొటోస్ మీద రెడ్ కలర్ వేస్తారు. ఎవరు ఫోటో మీద అయితే రెడ్ కలర్ అలాగే ఉండిపోతుందో వాళ్ళు ఎలిమినేటెడ్. ప్రస్తుతానికి సుమన్ శెట్టికి మాత్రం రెడ్ కలర్ అలాగే ఉండిపోతుంది. సో ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేటెడ్. నెక్స్ట్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతున్నాడని భరణి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాడు. నాకు ఉన్న బాండింగ్ ఒక్కడివే, నువ్వే వెళ్ళిపోతే ఎలా అన్న ఫీల్ అవుతాడు. ఫైనల్గా సుమన్ శెట్టి హౌస్ నుంచి వెళ్ళిపోతే తన వాయిస్తో సైన్ ఆఫ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాకా జరిగిన అన్ని సీజన్లో ఏ సీజన్లో కూడా హౌస్ మేట్స్ పాజిటివ్ వైబ్తో బయటకు వెళ్ళేది ఒక్క సుమన్ శెట్టి ఒక్కడు మాత్రం పాజిటివ్ వైబ్తో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎవరితో గొడవలు లేవు, ఎవరితో నెగిటివిటీ లేదు. నాగార్జున గారు సుమన్ శెట్టి యొక్క జర్నీ చూపిస్తాడు. ఆ జర్నీ అయిపోయిన తర్వాత హౌస్మేట్స్ అందరితో సుమన్ శెట్టి మాట్లాడి బాగా ఆడండి, మీరందరూ బాగా ఆడండి, టైటిల్తోనే బయటికి రావాలని అందరికీ బాయ్ చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఈ సాటర్డే ఎపిసోడ్. ఈరోజు సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ రేపు ఇంకో ఎలిమినేషన్ సండే రేపు ఇంకో ఎలిమినేషన్ జరగబోతుంది. నెక్స్ట్ టాప్ 5 ఎవరో ఫైనలైజ్ చేయబోతాడు రేపు నాగార్జున గారు. మరిన్ని అప్డేట్స్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.